అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ వెంకటేశాయ. నేను సిద్దిపేట ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు గారిని. తర్వాత ఏంటి అంటే సిద్దిపేటలో 2014 నుంచి మేము గోశాల పెట్టి ఫస్ట్ మట్టి గణపతి మహాగణపతి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఎందుకంటే 33 కోట్ల దేవతలకు నిలమైనటువంటి గోమాత గోమయ వసతే లక్ష్మి, గోవు పేడలో లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి మట్టిలో మనం పేడ కలిపినట్టయితే లక్ష్మీ గణపతి అయితే అన్న ఉద్దేశంతో దాన్ని దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2018 నుండి ఇప్పటి వరకు కూడా 4,000, 5,000, 3,000 సంవత్సరాలను బయట ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుంది. తర్వాత శీఘ్ర కార్యం కావాలి అంటే మాత్రం ఈ గోమయ్య వసతే లక్ష్మి లక్ష్మి నివాసం ఉన్నటువంటి దాన్ని వాడుతూనే ఉంటుంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఈసారి కూడా పిడకలు కూడా వాడుతున్న కౌడంగ్ కేక్ అంటారు. దీన్ని కౌడంగ్ కేక్ అంటే దాదాపు అమెజాన్ కంపెనీలో 9 ఇంచ్ 9 ఇంచుల బాబు ఇది ఒక 100 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ ఇది కాస్ట్ అమలు ఉద్దేశంతో దాదాపు రాబోయే కాలంలో ఒక 60-70 మంది ఉపాధి కల్పించాలి లేడీస్ కన్నా ఉద్దేశంతో గోమాత సేవా పరిస్థితి నడిపించడం జరిగింది. అలాగే యజ్ఞయాగాదులు రామరాజ్యం వెనుకడ బాగున్నది అంటే అప్పుడు పాడి పంట గోరక్షణ బాగుంది కాబట్టి గోరక్షణ గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది. గోమాత ఆలింగనమే గోమాత ఆలింగనమే గోవిందుని ఆలింగనం. గోవిందుడు గోమాత గోపాలుడు ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గోమటులు అంటారు. వాస్తవానికి ఏంటంటే కోమట్లు అనే వ్యక్తులు ఖచ్చితంగా ఆవును చాదాలి వాళ్ళు. కాబట్టి సిద్దిపేట కానీ పరిసర పట్టణ వ్యాపారస్తుల విజ్ఞప్తి ఏంది అంటే మీ వ్యాపార కేంద్రాల్లో రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, ఫర్బైల్లు, పుట్నాల మిల్లులు, తర్వాత ఇదివరకు కూడా మేము టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గుడికో గోమాత స్కీమ్ తీయడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో బడికో గోమాత స్కీమ్ తీసే ఆలోచన నా ఉద్దేశం నాకుంది. అలాగే 60-70 మందికి ఉపాధి కల్పించి ధూప్ స్టిక్స్ పిడకలు, తర్వాత గోమయ గణపతులు ప్రతి ఒక్కటి కూడా గోమయంతో చేసేది చాలా ఉన్నాయి. గోమయ రాయికి కూడా మనం పంచడం జరిగింది, ఫ్రీగా పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా అవేర్నెస్ తీసుకొద్దామన్న ఉద్దేశంతో మనకు ఎవరైతే కొంత ముఖ్య నాయకులకు, ముఖ్య అధికారులకు గోమాతను చేయాలని ఇలాంటి బాక్సులు పెట్టి ఈ బాక్స్ ద్వారా కష్టానికి నష్టానికి ఓర్చుకుంటూ గోమాత సేవలో ఉండాలనే ఉద్దేశంతో ఈ మా ప్యాకింగ్ చేసి కూడా ఎందుకంటే అవేర్నెస్ కలెక్టర్ కానీ ఎస్పీలకు కానీ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడి నుంచి తిరుపతి పంపించడం జరుగుతుంది. తిరుపతి పంపించాను కూడా. మదనపల్లి, తిరుపతి, చిత్తూరు, కాణిపాకము, హుస్నాబాదు, నిజామాబాదు, సిద్దిపేట వివిధ ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో పర్యావరణం కానీ అలాగే గోమాతను రక్షించాలి. గోమాత రక్షించే రామరాజ్య స్థాపన. పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారం ఏముంది అంటే శ్రీకృష్ణుని వసుదేవుడికి 2 అన్నదమ్ములు, వసుదేవుడు నందుడు. వసుదేవుడు నందునికి ఒక తండ్రి, వాళ్ళకి 2 తల్లులు వాళ్ళు. ఒక ఆమెనేమో క్షత్రియ వనిత, ఒక ఆమెనేమో వైశ్య వనిత. అంటే మేము అసలు వాస్తవానికి ఈ గోమటులము ఎందుకు గోవులను సాదాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తే బయటపడింది ఏంటి అంటే యాదవులు వైశ్యులు అన్నదమ్ములు అవుతారు దానికి. ఎందుకంటే వైశ్య ఇటు యాదవ, క్షత్రియ వాళ్ళు ఉన్నారు, వైశ్యులు మేమున్నాం కాబట్టి ఇది అందుకోసమే పయ్యావులను తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం అన్న ఉద్దేశంతో ఈ పయ్యావులు వెళ్ళడంతో రుద్రసేన అనే కమిటీ పెట్టడం జరుగుతుంది. పేరు పయ్యావులు ఎల్లం యాదవ్, సిద్దిపేట యాదవ్ సంఘం అధ్యక్షుడిని. అయితే ఈ గోమాత గోపేడతో తయారు చేసిన గణపతులు, ధూప్ స్టిక్స్ వగేరా ఇంకా దీపాలు ఇవి చేయడము మన పరివారాన్ని కూడా కాపాడినట్టుగా ఉంటుంది. అది మన మురంశెట్టి రాములు చెప్పినట్టుగా ఇది ఇలాంటిది ఇంటికో గోమాత, బడికో గోమాత, వాడకో గోమాత. అయితే మనకందరికీ మనము పిల్లలు మన చిన్నప్పుడు మన అన్ని గోవులు అవన్నీ చూసిన వాళ్ళం. ఇప్పుడు మన పిల్లలకి ఏమైందంటే ఈ గోవులు అంటే ఏంది, ఆవులు అంటే ఏంది, బర్రెలు అంటే ఏంది కూడా తెలియకుండా పోతుంది. ఇలాంటిది వాడకు ఒక గోమాతం పెట్టి అందరికీ తెలిసేలా పిల్లలకు, పెద్దలకు, మనకు కూడా గోవులను పూజిస్తే 350 కోట్ల దేవతలను పూజించినట్టు అవుతుంది. అందుగురించి అని గోమాతను పూజించి ఈ గోరక్షణను కాపాడాలని మనము కోరుకోవడం అవుతుంది. అయితే దీనికి మేము రుద్రసేన ఆధ్వర్యంలో మా చైర్మన్ మురంశెట్టి రాములన్న, మేము కన్వీనర్గా ఒక 15 మంది ఉన్నాము. దీన్ని మేము ముందుకు నడిపిద్దామని మేము రాములన్న కూడా మాటిచ్చి మీ
మీడియా వాళ్ళతో కూడా సపోర్ట్ తీసుకొని దీనికి సపోర్ట్గా నిలబడి అందరూ మాకు సహకరించాలని. జై గోమాత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.